బిగ్ బాస్ ఐ నామినేట్ సంజన గారు. వాడు ఎవ్వరి మాట వినట్లేదు సార్. వాడు వినాలి, లేకపోతే పోతాడు. 15 మెంబర్స్ ఒక సైడ్ ఒక మాట మాట్లాడినా 14 మంది మాట కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. ఫస్ట్ డే వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండైరెక్ట్ గా ఏదో కామనర్స్ అన్న చెప్పి ఒక కమెంట్ చేయడం మొదలు పెట్టారు. నేనా ఒక నిమిషం, మీ ఎవరికైనా అనిపించిందా అలాగా? నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? వాళ్ళకి ఆమ్లెట్ కావాలంట, వీళ్ళకి మసాలా కావాలంట, మేము అసలు మీరు మమ్మల్ని మనుషులుగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు ఇక్కడ చాకరే ఏం సార్ నా మాట వినరా వచ్చారా? పొటాటో ఫ్రై కాదండి, మరి ఏంటది? పొటాటో కర్రీలా ఉంది యాక్చువల్లీ, అది కుర్మా టైప్ కర్రీలా ఆ టైప్ లో. స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు నా ఏడుపు నేను ఏడ్చుకొని రేంట్రా మీరు. మనమేం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీరు వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి అంత వైబ్ రాలేదు, దానికోసమే మీరు నామినేట్ చేశారు, అంతే కదా? అంతే. ప్రొసీడ్. తప్పు చేసావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశాం. మీకు డిఫరెంట్ పాయింట్ ఏం లేదా? ఏం లేదు. నీతో నేను మాట్లాడలేనమ్మా. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.